శ్రీరామనవమిలో అడుగుతాను స్వామి. సర్గుల్ నంబర్ 18 స్వామి, షార్ట్ నంబర్ 42. అది ఆనాటి మిట్ట మధ్యాహ్నం. ఆకాశం నిర్మలంగా ఉంది. దిక్కులు నిర్మల భక్తి భావంతో ఒకే ఒక్క దిక్కును పరికిస్తున్న శుభ సందర్శనం. మలయ పవన వీచికలు శుభ సందర్భం స్వామి, శుభ సందర్భం స్వామి. ఏముంది అక్కడ? నేను మరి తప్పు అంటే నోట్స్ రాసుకున్నాను, తప్పు రాసుకున్నాను. సందర్శనం అని రాసుకున్నాను స్వామి. శుభ సందర్భం. శుభ సందర్భం. మలయ పవన వేచికలు సర్వజీవానురంజకమై సాగుతున్న వేళ లోకమంతటా యజ్ఞ పురుషుడు వైదిక పూర్ణాహుతులు అందుకుంటున్న పుణ్య సమయం. స్వర్గం తన మనసున పరమోత్సవం జరుపుకుంటున్న శుభతరుణం. తూర్పున కర్కాటక రాశి ఉదయించింది. అప్పుడు ఆ రాశిలోనే ఉన్న దేవతల గురుడగు శ్రీ బృహస్పతి సర్వజనప్రియుడగు శుక్లపక్ష నవమి చంద్రుడితో కలిసి అదితి దేవతాకమైన పునర్వసు తారలో ఉదయిస్తూ ఉన్నాడు. అప్పుడే అదే శుభలగ్నంలో శ్రీమతియు పుణ్యవతియు నగు అయోధ్యలో పూజ్యురాలకు శ్రీమతి కౌసల్యాదేవి సర్వ శుభలక్షణ సమన్వితుడును సర్వలోక నమస్కృతుడును జగన్నాథుడును నగు రాముణ్ణి కన్నది. సర్వ జగదానంద కారకమైన వేళ అది. అప్పుడు గురువు, శని, కుజుడు, శుక్రుడు, రవి తమ తమ ఉచ్చస్థానములలో సంచరిస్తున్నారు. రవి వెంట బుధుడు తగు దూరంలో నడుస్తున్నాడు. స్వామి, దీనిలో శ్రీరాముల వారి గురించి పరమ చైతన్య విగ్రహ స్వరూపుడని శ్రీ స్వామి ఇంతకు ముందు బోధలో చాలా సార్లు చెప్పి ఉన్నారు. ఆయన యొక్క జననం జరిగే సమయంలో ఈ విధంగా ఈ దృశ్యం అంతా, ఈ విశ్వం అంతా ఒకే ఒక భావంతో ఉన్నట్లు అర్థమవుతుంది, కానీ స్పష్టంగా తెలియటం లేదు స్వామి. ఈ విజ్ఞానం అంతా ఒకసారి స్వామి చెప్తారా స్వామి? శ్రీరామచంద్రుడు జగన్నాథుడని అందరికి తెలిసిన విషయమే కదా. అందరూ